బ్రేకింగ్ న్యూస్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఎస్ సతీష్ సాలూరుకు చెందిన బూరా త్రివేణి దేవి ప్రసాద్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణ సమయంలో త్రివేణి దేవి ప్రసాద్లతో ఫోన్ కాల్స్ ద్వారా ఎక్కువగా టచ్ లో ఉన్నవారిని పోలీసులు విచారిస్తున్నారు. క్రమంలో స్ఫూర్తి మహిళా మండలి అధ్యక్షురాలు బలగరాధ, సాలూరు 23వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తార్లాడ లక్ష్మోజీ, అలాగే పాచివెంట మాజీ ఎంపీపీ పిన్నింటి ప్రసాద్ బాబులను విచారించారు. అలాగే వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పద్మావతి, ఆమె భర్త సురేష్లను కూడా విచారించనున్నారు. వీరితో పాటు పలువురిని త్వరలోనే విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ప్రమేయం ఉన్న అందరినీ విచారించి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మంత్రి సంధ్యారాణి పిఎస్ సతీష్ కు సంబంధించిన లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ప్రస్తుతం ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇది గత సుమారు నెల రోజుల క్రితం అయితే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే మంత్రి పిఎస్ సతీష్ పై బూరా త్రివేణి అనే మహిళ అయితే కేసు నమోదు చేయడం జరిగింది. లైంగిక వేధింపుల కేసు కావచ్చు, అదేవిధంగా ఆర్థిక పరమైన మోసం, సో అనేక అంశాలపై అయితే ఆవిడ కేసు నమోదు చేసింది. అయితే ఆ తర్వాత ఆవిడ ఫోన్ కావచ్చు, ఆమె సన్నిహితంగా ఉన్నటువంటి దేవి ప్రసాద్ అనే వ్యక్తి యొక్క ఫోన్లు కూడా తీసుకుని ఫోరెన్సిక్ పంపించింది. అయితే ఫోరెన్సిక్ విచారణలో అనేక కీలక అంశాలు అయితే వెల్లడయ్యాయి. ఏదైతే బూరా త్రివేణి కావచ్చు, దేవి ప్రసాద్, వీళ్ళిద్దరూ ఏదైతే వాట్సాప్ చాటింగ్లను చూపిస్తున్నారో రెండు కూడా అన్ని కూడా బోగస్ అని చెప్పేసి ఫోరెన్సిక్ అయితే తమ నివేదికలో తెలిపింది. దీంతో కోర్టు అది బూరా త్రివేణి కావచ్చు, సన్నిహితంగా ఉన్నటువంటి దేవి ప్రసాద్ ఇద్దరికి కూడా సుమారు 10 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ అనంతరం వాళ్ళిద్దరూ ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. అయితే ఒకసారి మనం తర్వాత పరిణామాలు చూసుకున్నట్లయితే ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎందుకంటే వారి యొక్క బూరా త్రివేణి కావచ్చు, దేవి ప్రసాద్ ఇద్దరు యొక్క ఫోన్లు ఫోరెన్సిక్ చెక్ చేసినప్పుడు ఈ కేసు నమోదవుతున్న వేళ, అదేవిధంగా ఈ కేసు గురించి తీవ్రంగా ఆరోపణలు వెళ్తున్న వేళ అనేక మంది ఆమెతో చాలా ఎక్కువ సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్టయితే ఫోన్లో రికార్డ్ అయింది. సో ఈ నేపథ్యంలో అటు సాలూరు పట్టణ పోలీసులు అయితే మాత్రం ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఏదైతే బలగరాజ అనే స్ఫూర్తి మహిళా సంఘం అధ్యక్షురాలు కావచ్చు, అదేవిధంగా ఒక కౌన్సిలర్ కావచ్చు, అదేవిధంగా వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆమె భర్త సురేష్, వీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పేసి అయితే పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వారిని కూడా ఈ మధ్య పిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే బలగరాజు కావచ్చు, 23వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీజీ కావచ్చు, వీళ్ళని ఇప్పటికే పోలీసులు విచారించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో ఎందుకు ఎక్కువ సార్లు ఫోన్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే మంత్రి కూడా ఒక టీడీపీకి చెందినటువంటి వ్యక్తి, టీడీపీ మంత్రికి ఆవిడ కూడా. సో అలాంటప్పుడు ఈ టీడీపీ నేతలు ఎందుకు త్రివేణితో ఎక్కువ సార్లు మాట్లాడాల్సి వచ్చింది, ఏ కారణంతో మాట్లాడాల్సి వచ్చింది, ఏ అంశాలపై మాట్లాడాలి, ఎందుకంటే దీని వెనక టీడీపీ కొంతమంది టీడీపీ వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా, వాళ్ళు ఏమైనా మంత్రి సంజయ్ కక్ష కట్టి గ్రూపు రాజకీయాల కారణంగా ఆమెను ఏమైనా బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుంది అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అదేవిధంగా వైసీపీ పాత్ర ఏమైనా ఉంది, ఎందుకంటే వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పలుమార్లు ఆమెతో ఫోన్లో మాట్లాడినట్టు ఫోరెన్సిక్ కూడా వివరాలు సేకరించింది. అదేవిధంగా ఆమె భర్త సురేష్ కూడా పలుమార్లు ఫోన్ చేసి మాట్లాడినట్టయితే వివరాలు సేకరించింది. సో ఈ నేపథ్యంలో అటు వైసీపీ టీడీపీలో ఉన్నటువంటి కొన్ని గ్రూపులు ఏమైనా మంత్రి సంజయ్ కక్ష కట్టి ఆమె తనయుడిపై కావచ్చు, పిఎస్పై కేసులు నమోదు చేయించారా, మంత్రి సంజయ్ యొక్క అంటే ఆమెను మంత్రి పదవి నుంచి దించాలి, అదేవిధంగా ఆమె రాజకీయాల నుంచి బయటికి వెళ్ళగొట్టాలనే ఉద్దేశంతో ఏమైనా వీళ్ళందరూ కూడా కలిపి కుట్ర చేశారా, ఎందుకంటే బూరా త్రివేణి కూడా తమ మొదటిసారి ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చినప్పుడైతే సంజయ్ కూడా తనని అనరాని మాటలు అన్నారు, పరుష పదజాలంతో దూషించారు. ఎందుకంటే పిఎస్ సతీష్ చేసినటువంటి వ్యవహారాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఆమె కూడా తమను పట్టించుకోలేదు, పరుష పదజాలంతో తిరిగి నన్నే బూతులు తిట్టారని చెప్పేసి కూడా త్రివేణి ఆరోపించడం జరిగింది. సో ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కేసు ఇంకా మరింత వేగవంతం జరిగింది. వాళ్ళిద్దరూ బెయిల్పై ఉన్నప్పటికీ కూడా వారి ఫోన్ల ఆధారంగా, వారి ఫోన్లో ఉన్నటువంటి ఫోన్ కాల్స్ కావచ్చు, మెసేజ్లు కావచ్చు, వీటి ఆధారంగా విచారణ చాలా వేగవంతం చేస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టమని చెప్పి మంత్రి ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.